నమస్తే తెలుగు రాష్ట్ర ప్రజలకు 30 ఏళ్ల చరిత్ర ఒక ఉద్యమకారులు ఎన్నో ఆటుపోట్లకు తట్టుకొని తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దాదాపు భారతదేశంలో 9 రాష్ట్రాలలో అన్ని విధాలుగా ఆయన ఉద్యమాలు కొనసాగించిన మహోన్నత వ్యక్తి. ఆయనకు ఈరోజు పద్మశ్రీ అవార్డు రావడం కూడా చాలా గర్వించదగ్గ విషయం. మందకృష్ణ మాదిగన్న గారు గౌరవనీయులు, ఆయన స్ఫూర్తి విధానంలోనే ఈరోజు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు రాజకీయ నాయకులుగా చాలా వరకు ఎస్సీ కమ్యూనిటీలో ఎంతోమంది ఎదిగారు. అదేవిధంగా వేరే సామాజిక వర్గాలలో కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని, ఆయన స్ఫూర్తిగా తీసుకొని చాలా వరకు నాయకులుగా ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఇంతవరకు చేయుతగా చాలా వరకు ప్రజా సంఘాలు, కుల సంఘాలు, అనేక సంఘాలతో పాటు ఏకతాటిగా 30 ఏళ్ళు ఎక్కువనే ముందుకు తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తికి పద్మశ్రీ అవార్డు రావడం, అది ప్రభుత్వం ప్రకటించడం చాలా వరకు గర్వించదగ్గ విషయం. కాబట్టి ఆయన ఇంకా మంచి అభిప్రాయాలతో మంచి ఉద్యమ స్ఫూర్తిని ప్రజలకు అందించే విధంగా మన్నలు పొంది ఇంకా అనేక విధాలుగా పోరాటాలు సాగించాలి అని మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా తెలియజేస్తాం. నమస్తే.